ముఖ్యమంత్రితో చెబుతాడు, ముఖ్యమంత్రి కొట్టమన్నాడు కాబట్టి కేసులు ఉండవు. సో ఇది వ్యవస్థని డిస్ట్రక్షన్ చేసేటువంటి ఒక నాయకుడు ఆలోచన విధానం ఇలా ఉంటే వ్యవస్థ ఇలా ఉంటుంది. ఇంకా మీరు రెండో పాయింట్, మీరు అడిగిన పాయింట్కి వ్యవస్థలు ఎందుకు పనిచేయటం లేదంటే జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ని కేవలం మనం 10% మాత్రమే చూసాం. వికే గారు, మీరు పంచాయతీ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో నాకు తెలిసినంత వరకు నేను మా సోదరి న్యాయవాదులు మాకు తెలిసి ఓన్లీ పంచాయతీ ఎలక్షన్లో దురదృష్టకరమైన సంఘటనలు పోలీసులే దగ్గరుండి రెగ్గింగ్ చేస్తున్నారని 1000 కేసులు ఫైల్ చేసి ఉంటాం కరోనా సమయంలో. రేపొద్దున 2024లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేయటానికి ఏ విధంగా మీడియా వ్యవస్థల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఏ విధంగా వ్యవస్థల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఏ విధంగా రేపొద్దున ఎలక్షన్లో ఎవ్వరూ రిపోర్టు చేయకుండా తను ఏ విధంగా రేపు ఎలక్షన్ చేయబోతున్నాడు అనడానికి ఇది ఒక మచ్చు తునకలే. నేను అంటాను, రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రాణాలు ఒడ్డి రేపొద్దున పోరాటం చేయవలసిన సమయం ఆసనమైంది. ఎట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి వాంట్స్ రిటైన్ హిస్ పవర్ ఎట్ ఎనీ కాస్ట్. ఎందుకు అంటే పవరు రాకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలో జెండా పట్టుకోవటానికి ఇంకొక 3-4 సంవత్సరాలు ఎవడు నిలబడ్డం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి హోదా కూడా మరిచి ప్రజలకి హింసా ప్రవృత్తిని తెలియజేయటంలో, ప్రజలకి ఆయన పంచ డైలాగులతో హింసా ప్రవృత్తిని పెంచే విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఆ ట్రాప్లో రాజకీయ పార్టీలు పడకూడదు. ఖచ్చితంగా రేపొద్దున ఇంతకి ఇంత సిద్ధపడి ఉండాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. బికాస్ వీ షుడ్ అపోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది డెమోక్రసీ. అల్టిమేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నా, అల్టిమేట్గా డెమోక్రసీ విల్ స్పీక్. డెమోక్రసీ షుడ్ బి అప్హెల్డ్. అది టాప్ పొజిషన్లో ఉండాలి తప్ప ఈరోజు ముఖ్యమంత్రి మారొచ్చు, రేపొద్దున ఇంకో కొత్త ముఖ్యమంత్రి రావచ్చు. వికే గారు, నేను మీరు ఒక్క నిమిషంలో ముగిస్తా సార్. డెమోక్రసీ, అంబేద్కర్, రాజ్యాంగం. వికే గారు, ఒక కెమెరామెన్ను తన డ్యూటీ రిపోర్ట్ చేసేది మ్యానిపులేషన్ ఉండదు కదా. అక్కడ ఖాళీ కుర్చీలు ఉంటే ఖాళీ కుర్చీలు రిపోర్ట్ చేస్తాడు, జనాలు ఉంటే జనాలు రిపోర్ట్ చేస్తారు. కొన్ని వందల మీ మీటింగులనే జనాలు వచ్చినటువంటి మీటింగులు చూపించారు. మీ సాక్షి ఛానల్ తక్కువ చేస్తుందా? తెలుగుదేశం పార్టీ, జనసేన చేసేటువంటి కార్యక్రమాలు, మీటింగుల దగ్గరికి వెళ్ళి ఖాళీ కుర్చీలు మీరు తీయటం లేదా? ఖాళీ కుర్చీలు మీరు రిపోర్ట్ చేయటం లేదా? అది జర్నలిస్ట్ చేసే పని కాదా? కెమెరామెన్ చేసే పని కాదా? 5,000కి 10,000కి పాపం కెమెరా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఆ పశువుని బాదినట్టు, గొడ్డును బాదినట్టు అలా బాదుతారా? ఆ విధంగా బాధటాన్ని డెమోక్రసీ అంటామా? ఆ విధంగా బాధటాన్ని ఒక ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాడా? ఆ విధంగా బాధటం వల్ల ఇంకొకరి మీద నెపం వేసి దాన్ని మళ్ళీ ప్రచారం చేసుకుంటారా మీడియా? నేను అదే అంటున్నా. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలైన మారణ హోమం నిన్నటి వరకు కెమెరామెన్ మీద, అంటే ఒక సాధారణమైన కెమెరామెన్ తన డ్యూటీ తను చేస్తుంటే ఆ విధంగా మీరు రెచ్చిపోయి చంపేసే స్థాయికి వచ్చి కుక్కను కొట్టినట్టు ఆ విధంగా కొడుతుంటే కనీసం ఖండించారా వికే గారు? కనీసం దిస్ ఈస్ హౌ అ డెమోక్రసీ ఈజ్ వర్కింగ్. సో నేను ఫైనల్గా